హలో అండి. పూరీలోకి చట్నీతో తినలేం గదా! పూరీ కర్రీ కంపల్సరీ. అలాంటప్పుడు ఈ ప్రాసెస్‌లో మీరు ఈజీగా పూరీ కర్రీ అయితే చేసేసుకోండి. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ టమోటా ముక్కలు వేసేసుకొని, ఆ టమోటాలో ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. టమోటాలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్, క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు అండ్ మీకు ఇంకా మీరు ముందు రోజే నానబెట్టుకొని ఉంటే ఇవి బఠానీ ఉంటాయి కదా! పచ్చి బఠానీ అవి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఉంటే ఉల్లగడ్డ అదే బంగాళాదుంప అది యాడ్ చేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని, నీట్‌గా ఒకసారి కలుపుకొని 2 ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇవి ఆ విజిల్ ఆవిరిపోయేంత వరకు ఉంచేసి తీసిన తర్వాత అందులో ముందుగా ఒక స్పూన్ శనగపిండి కలుపుకొని అది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా షేర్ చేయండి. పూరీ కర్రీ బాగా తినేసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.